నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? క్రోధినామ సంవత్సరం పేరులోనే తగ్గట్టుగా క్రోధి అని అంటే కోపంతో కూడుకున్నటువంటిది. గడిచినటువంటి శుభకృతనామ సంవత్సరం, శోభకృతనామ సంవత్సరం ఇవన్నీ కూడా మనం పడినటువంటి కరోనా వల్ల పడినటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి ఈ యొక్క సంవత్సరంలో కలిగినటువంటి ఫలితాలు తోడ్పాటును అందిస్తూ ఉండగా, ఆనందము మోదము ఇవన్నీ కలిగిన సందర్భంలోనూ వెంటనే క్రోధినామ సంవత్సరంలో ఖేదము ఇబ్బందులు అనేటువంటివి కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే కోపముతో కలిగి ఉండుట. కారణం ఏంటంటే ఈ క్రోధినామ సంవత్సరానికి పేరుకు తగ్గట్టుగా ఈ యొక్క సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. కాబట్టి ఇక్కడ పాపగ్రహాలకి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాధిపత్యాలు రావడం వలన కొంత విపత్కర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రజలు ఆగ్రహ జ్వాలలతో నిరసనలు తెలియజేసే అవకాశాలు ఉంటాయి. దీనికి ఏమి భారతదేశం కానీ ప్రపంచం కూడా ఏం మినహాయింపు కాదు. ప్రపంచంలో చాలా చోట్ల కూడా ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తారు తమ యొక్క హక్కుల పరిరక్షణ కోసమై. ముఖ్యంగా న్యాయవాదం సంబంధించినటువంటి న్యాయ విషయాలలో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకొని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా రాజ్యాంగ సవరణలు తీసుకొని వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. నూతన బిల్లులు ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో కొంత భయాందోళన కలిగించేటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మనము నాణానికి ఒకవైపున చూసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంకొక వైపున కుజుడు న్యాయానికి సంకేతం, శని భగవానుడు న్యాయ పక్షంలో ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో న్యాయానికి ప్రజలకి అనుగుణంగా ఉండేటువంటి విధానంగానే రూపకల్పన చేసుకుంటాయని చెప్పవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తులారాశికి సంబంధించి అయిన తర్వాత వృశ్చిక రాశి. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. అంటే ఏదో 8 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఖర్చు పెట్టుకుంటామా అన్నట్టుగా అనుకుంటుంటారు. ఏదో నలుగురు పొగిడి 5 మంది మనల్ని ఇబ్బంది పెడతారా అంటారు. కానీ వాస్తవానికి ఈ ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం వీటిలోనే మన యొక్క సంవత్సరం అంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా దానికి అనుగుణంగా మన యొక్క ప్రణాళికని మార్చుకోవాలనేటువంటిది తెలియచేస్తుంది. గమనించుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 14. అంటే మీ యొక్క ఆదాయము ఖర్చులు ఏవి కూడా తగ్గవండి. మీ యొక్క ఖర్చులు తగ్గవు. కాకపోతే 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. మిగిలిన బ్యాలెన్స్ 6 రూపాయలు అప్పు తెచ్చుకొని ఖర్చు పెట్టుకుంటారు అని అర్థం. 14 రూపాయలు ఖర్చు అవుతాయనంటే మీరు వేరే చోట అప్పు తెచ్చుకోవాల్సిందే. కాబట్టి అప్పు చేయకుండా ఉండే ఆదాయానికి తగ్గట్టుగా మీరు ఖర్చు పెట్టుకునే ప్రణాళిక చూసుకుంటాయా అని చెప్పి ఆ సెక్షన్ తెలియజేస్తుంది. ఇక రాజ్యపూజ్యం 4, అవమానం 5 అన్నప్పుడు మీరు చేసే ప్రతి పని, మీ యొక్క ప్రతి అడుగుని మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవారు, మీకు ఆమోదం తెలిపేవారు నలుగురుంటే, మీ ముందు మంచిగా మాట్లాడి మీ వెనకాల గోతులు తవ్వి మీకు అపజయం కలగాలి, మీరు బాగుపడకూడదు అని ఆలోచించేవాళ్ళు 5 మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడాను మీకు కొంత శత్రు భయం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని దరిచేరనీయకుండా చేసుకోండి అని చెప్పి రాజ్యపూజ్యం, అవమానం 5. ఈ 2 మ్యాటర్స్ మనం కనుక ఆలోచన చేసుకుంటే ఈ సంవత్సరం అంతా ఎలా ఉండాలో మనకు ఈ యొక్క వృశ్చిక రాశి ఆదాయ వ్యయ, రాజ్యపూజ్య, అవమానాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో గురువు, లాభస్థానంలో కేతువు. వెరసి చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రధానముగా గురుబలం అధికంగా ఉంది. ధనకారకుడు పంచమాధిపతి అయినటువంటి గురువు చక్కగా ఈ యొక్క రాశిని వీక్షణ చేయడం వల్ల అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా గురుబలం చేత అనుకున్నటువంటి పనులని కూడాను ముందుకు సాగిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే వృశ్చిక రాశి వారికి సాధారణంగా ఎదురయ్యేటువంటి అర్ధాష్టమ శని ప్రభావం, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎప్పటి వరకు అంటే కుజుడు నవమ స్థానంలో స్థితి పొంది ఉండి కుజస్తంభనము ప్రవేశం కానంత వరకే మీకు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వలన కుటుంబంలో ప్రశాంతత ఉండదు, ఏ పని చేసినా సంతృప్తి పొందము, అలాగే వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. గృహము కానీ వాహనం కానీ నష్టపోతాము, లేదా
మరమ్మతులు చేసి ఎక్కువగా ధనాన్ని నష్టపోతాము. ఇలా జరగవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు స్తంభింపబడి నవమ స్థానంలో స్థితి పొంది ఉండడం చేత మీకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారసత్వ సంపదకి సంబంధించినటువంటి న్యాయవాద విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పు లభించే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రధానంగా విదేశీయానానికి సంబంధించి చేయు ప్రయత్నాల్లో విద్యార్థులకి చక్కటి విజయం లభిస్తుంది. అనుకున్నటువంటి యూనివర్సిటీలో, అనుకున్నటువంటి సంస్థలలో మీరు విద్యలో ప్రవేశం పొందుతారు. తథ్యము. కేతువు కూడా లాభస్థానంలో ఉండడం ఇది యోగదాయకము. ఇది ప్రధానంగా అన్నింటా మీకు అంటే రాహు చెప్పి చేస్తాడు, కేతువు చెప్పి చేయడు. కాబట్టి మీకు ఊహించినటువంటి విజయాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కలుగుతాయి. ఇదంతా కూడా దైవబలం వల్లనే కలుగుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక గమనించుకున్నట్లయితే పంచమ రాహువు కొంతవరకు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు, ఎందుకంటే నవగ్రహాల్లో పెద్ద గ్రహమైనటువంటి గురువు మీ లగ్నాన్ని వీక్షణ అనగా మీ యొక్క రాశిని వీక్షణ చేయడం కారణం చేత పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే రాహు ఇచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ని గురువు తగ్గిస్తాడు. కాబట్టి పెద్దల యొక్క సహాయ సహకారాలు మీరు తీసుకోక తప్పదు. ఇక గమనించుకున్నట్లయితే శని అర్ధాష్టమ శని ప్రభావము మరియు శని రాశిని వీక్షించడం ఈ కారణం చేత ప్రతి పనిలో కూడా దసరా వరకు కూడా మీరు చేయాల్సినటువంటి ప్రతి పనిలో కూడా ఆలస్యం ఉంటుంది. చిన్న పనికి కూడా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అందుకని అయినా గురువు వీక్షణ చేత ఆ పనులలో మీకు మిత్రులు కానీ తెలిసిన వ్యక్తులు కానీ ఎవరైనా కానీ మీకు సహాయ సహకారాలు అందించడం, తద్వారా ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. కాబట్టి అన్ని రకాలుగా మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఏదైనా ప్రణాళిక నూతన వెంచర్లు చేసుకోవాలి అని అంటే ఈ ఉగాది కానీ లేకపోతే తర్వాత వచ్చేటువంటి శ్రావణ మాసం ఇవన్నీ కూడా పక్కకు పెట్టి దసరా తర్వాత నుంచి మీరు కొత్త వెంచర్లు ప్రారంభించండి. మీ వెంచర్ అనూహ్యంగా మీరు ఊహించిన సమయం కంటే ముందుగానే కంప్లీట్ అయిపోయి మీకు అత్యధిక లాభాలు అనేటువంటివి వస్తాయి. ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానముగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. డైరెక్ట్గా మీరు పార్టిసిపేట్ చేసేటువంటి కంటే కూడా స్లీపింగ్ పార్ట్నర్గా అనగా మీ యొక్క పార్టీకి వెనకాల మీరు ప్రోత్సాహాలు అందించడం ద్వారా మీకు పార్టీ అండదండలు సంపూర్ణంగా ఉంటాయి. తద్వారా మీరు పార్టీకి అభిమానంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లో కంటే పరోక్ష రాజకీయం ద్వారానే మీకు ఎక్కువ లాభాలు కలుగుతాయి. మీకు అనుకున్నటువంటి వ్యాపారాన్ని పరోక్ష రాజకీయం ద్వారా మీరు అభివృద్ధి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కుజస్తంభనం పొంది ఉండి వ్యయస్థానాన్ని వీక్షణ చేయడం ద్వారా మీరు ఊహించినటువంటి దూర ప్రాంత ప్రయాణాలు దసరా తర్వాత చేయాల్సి వస్తుంది. తద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇంతకుముందు బాగుందని మనం చెప్పుకున్నాం. ఇక గమనించుకున్నట్టయితే హోటల్ వ్యాపార రంగం కానీ, రెస్టారెంట్ కానీ, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కానీ, విద్యాలయాలు కానీ, బంగారం వ్యాపారం చేసేవాళ్ళు కానీ, అలాగే ఎఫ్ఎంసీజీ రంగం వాళ్ళు కానీ, లేదా ఈ సంబంధించినటువంటి జనరల్ స్టోర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని రకాలుగా లాభాన్ని పొందుతారు. మీ వ్యాపార విస్తరణ చేస్తారు. అయితే ప్రధానంగా ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొంత నిరాశ తప్పదు. ఊహించిన దానికంటే కొంత నష్టమే జరుగుతుంది తప్ప మీరు లాభాలు పొందలేరు. కాబట్టి ఈ యొక్క ఇనుముకు సంబంధించినటువంటి ఏ వ్యాపారంలో ఉన్నాను కనుక స్టీల్ వ్యాపారస్తులు కావచ్చు, ఇనుముకు సంబంధించిన వ్యాపారం కావచ్చు, అలాగే పాత సామాన్లు అమ్ముకునే వ్యాపార వర్తకులు కావచ్చు, ఇవన్నీ వీళ్ళందరూ కూడా మీకు కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంబంధించినటువంటి పాడి పంటలకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మొదటి పంట కంటే కూడా రెండవ విడత పంట వచ్చేటువంటి ద్వారా మీరు అత్యధిక లాభాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి కళారంగంలో జన్మించినటువంటి వారికి టీవీ రంగము, సినిమా రంగము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా కొంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఊహించిన దానికంటే అంత గొప్పగా ధనాన్ని పోగు చేసుకోలేకపోతారు. వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. అంటే ఎలా ఉంటుందనంటే మనం ఎక్కాల్సిన బస్సు కోసమే మనం బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడే వెళ్ళిపోయిందండి ఆ బస్సు అని చెప్తుంటారు. అంటే మనము మళ్ళీ ఇంకొక బస్సు కోసం ఎక్కువ సమయం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. అలాగే ఒక ప్రాజెక్టు కోసం మీరు అనుకున్నది మీకు తెలియకుండానే మీ యొక్క చేతిలోంచి వెళ్ళిపోవడం, ఇంకొక కొత్త ప్రాజెక్టు కోసం ఆలోచన చేయడం, దాని గురించి వెయిట్ చేయడం తప్ప మీరు చేసేది ఏమీ లేదు. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి ప్రయత్నాలలో దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకున్నట్లయితే మీకు ఏదైనా కానీ దక్కాల్సింది దక్కకపోదు, దక్కంది ఎన్నటికీ దక్కదన్నట్టుగా అన్ని రకాలుగా ఈ ఒక్కొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహంతో మీకు తప్పకుండా దక్కుతాయి, చేజారిపోకుండా అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి చూసుకున్నట్లయితే ప్రధానంగా
గురుబలము చేత అనుకున్నటువంటి సమయంలో చక్కగా యోగాన్ని పొందుతారు. బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు జరుగుతాయి. అలాగే ఇంక్రిమెంట్లు పెరగడం కానీ, లేదా మీకు ప్రధానంగా డబ్బుని ఆదా చేసుకునే విధంగా మీకు కొన్ని ప్రణాళికలు రూపొందించుకుంటారు. తద్వారా భవిష్యత్తు మంచి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం కొంత లాభదాయకంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగస్తులకి దసరా తర్వాతనే మంచి జీవితం ఉంటుందని చెప్పవచ్చు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలము దసరా తర్వాత మాత్రమే ఉంది. ఎందుకనంటే వృశ్చిక రాశికి సంబంధించి అవయోగాన్ని ఇచ్చేటువంటి శని భగవానుడు పూర్తిగా బలహీనుడైపోతాడు. ఎప్పుడు బలహీనుడైపోతాడు? 21 అక్టోబర్ నుంచి 21 జనవరి 2025 వరకు కూడా కుజుడు నవమ స్థానంలో కుజస్తంభనం ఏర్పరచుకొని, కుజుడు శనిని ప్రత్యక్షంగా వీక్షించడం చేత శని తప్పనిసరి పరిస్థితుల్లో తల వంచి సహాయం చేయాల్సినటువంటి పరిస్థితులు ఎలా ఉంటుందనంటే, మనకు ఎదురుడ్డి మనతో పోరాడేటువంటి శత్రువే మన దగ్గరకు వచ్చి గులాంగిరి చేసుకుంటూ మనకు సహాయ సహకారాలు అందిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా శని భగవానుడు మీకు యోగిస్తాడు. అంతేకాకుండా 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 మధ్యకాలంలో శని మౌఢ్యమి ఏర్పడుతుంది. అనగా అవయోగాన్ని ఇచ్చేటువంటి పాపగ్రహమైనటువంటి శని సంపూర్ణంగా బలహీనుడైపోవడం. ఆ సమయంలో కూడా మీకు శని యోగదాయకంగా ఉంటాడు. కాబట్టి నూతన గృహ నిర్మాణం ఏదైనా చేపట్టాలనుకున్నా దసరా తర్వాత కొత్త గృహ అనగా నూతన ఇంటి కళ అనేటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి దసరా తర్వాత నెరవేరబోతుంది. అన్ని విధాలుగా సుఖమయమైనటువంటి జీవితం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను మిశ్రమ ఫలితాలు, మంచి కంటే చెడు తక్కువగా ఉండడం, కొంత మంచి ఎక్కువగా ఉండడం, ఈ కారణం చేత వచ్చేటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి సంపూర్ణంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మనిషి జీవించినది మొదలు మరణించేంత వరకు కూడా నవగ్రహాల యొక్క దశాంతర దశలలోనే మనిషి జీవన విధానం ఉంటుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కావాలి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చే ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడడం కోసం మీ గోత్రనామాదులతో కుంభకోణం అనగా మద్రాసు దగ్గరలోని కుంభకోణం చుట్టుపక్కల ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో అభిషేకాలు, నవగ్రహ అభిషేకాలు, నవగ్రహ హోమాలు, వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాలు, అనారోగ్యం, జటిలమైనటువంటి సమస్యల నివారణకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు, అలాగే శనిదోష నివారణకి హోమాది కార్యక్రమాలన్నింటిని జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలు ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా, వివాహాలు కాకుండా ఆలస్యమైన, సంతానం కలగకపోయినా, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నా అవన్నీ పితృదోషాల కింద చెప్పబడతాయి. కాబట్టి పితృదోష నివారణకి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనవచ్చు. వృశ్చిక రాశిలో ఆడవారికి ఎలా ఉండబోతుంది సార్? ముఖ్యంగా వృశ్చిక రాశిలోకి జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా ఆరోగ్య సమస్యలు తట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే 21 అక్టోబర్ వరకు కూడాను వృశ్చిక రాశికి అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనం నడిపే స్త్రీలు జాగ్రత్తలు పాటించాలి. పంచమ స్థానంలో రాహు సంచారం చేయడం, కాబట్టి మీ యొక్క పిల్లలు మీ మాట వినకపోవడము, అలాగే అల్లరి చిల్లరగా తిరగడము, పేచీలు పెట్టడము, ఇతరులతో గొడవలు పడి మీ ఆ యొక్క సమస్యలన్నీ మీ ఇంటి మీద తీసుకురావడం, అలాగే మీకు ప్రశాంతమైనటువంటి జీవన విధానం కాకుండా పిల్లల వలన చికాకులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తురాలకి చక్కటి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది. దసరా తర్వాత యోగదాయకంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఏమైనా ప్రణాళికగా చేయాలనుకున్నప్పుడు మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మీ భవిష్యత్తు కార్యాచరణ ఉండాలి, మంచి జరగాలి అని అంటే దసరా నుంచి మీరు ప్రారంభం చేసుకోండి. అన్నీ కూడా ఈ లోపల ఎలా చేయాలి, ఏం చేయాలి ప్రణాళికబద్ధంగా ఉన్నట్లయితే మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మాట తీరుతో అందరినీ ఆకర్షించుకుంటారు, పెద్దన్న పాత్ర పోషిస్తారు, మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ యొక్క కుటుంబంలో మీ పేరు మీద గృహోపకరణాలు, మీకు సంబంధించినటువంటి స్థిర చరాస్తులన్నీ కూడాను ఈ యొక్క వృశ్చిక రాశి వారు దసరా తర్వాత ముందుపరుచుకుంటారని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? వృశ్చిక రాశి వారు ప్రధానంగా చేయాల్సినటువంటి పరిహారము, ప్రతి సోమవారము శనివారము నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయడం. చేసిన తర్వాత సోమవారం రోజున పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకము, శనివారం రోజున నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి నైవేద్యం ఏదైనా మీరు పెట్టవచ్చు. ఈ విధంగా
11 సోమ శనివారాల పాటు చేసినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు మీరు అనుకున్నటువంటి రంగంలో మీకు వచ్చే అపజయాల నుంచి మీరు బయటపడతారు. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 1, 3. అదృష్ట వారములు గురువారము, ఆదివారము. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.